మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కదా, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు కర్కాటక రాశి వారికి? కర్కాటక రాశి వాళ్ళకి జూన్ మాసం అనేది మే మాసం కంటే మెరుగనే చెప్పాలి వాళ్ళకి. కారణం ఏంటంటే ఒక ప్రధానమైన కారణం బృహస్పతి మార్పు మిథునం నుంచి జన్మరాశి మీదకి వస్తారు. వీళ్ళకి సువర్ణమూర్తిగా వస్తాడు. అది చాలా ఎక్కువ ఫలితాలు బాగుంటాయి. సువర్ణమూర్తి అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ మూర్తిత్వం ఎలా చూస్తారంటే జన్మరాశి నుంచి ఆయన ఎక్కడున్నాడు అనేదే చూస్తారు. జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడని చూస్తారు. ఆ సమయానికి చంద్రుడు ట్రాన్సిట్ ఎక్కడ ఉందని చూస్తారు. దాన్ని బట్టి మూర్తిత్వాన్ని చూస్తారు. అయితే వీళ్ళకి సువర్ణమూర్తిగా రాశి మీదకి వస్తున్నాడు ఆయన బృహస్పతి. అది చాలా మంచిదండి. అంతకుముందు కంటే మే మాసం కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. అయితే వీళ్ళకి 9వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. 8వ స్థానంలో రాహు సంచారం ఉంది. 2వ స్థానంలో కేతు సంచారం ఉంది. రాష్ట్రాధిపతి వీళ్ళకి చంద్రుడు. కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు చాలా వేగంగా మారుతూ ఉంటాడు రాశులు. కాబట్టి చంద్రుడి గోచారం తీసుకొని నెలంతా చెప్పడం కష్టం. ఒక వారం వరకు అయితే చెప్పచ్చు, కానీ నెలంతా చెప్పడం అనేది చంద్రుడి గోచారం చెప్పడం. అయితే నెలంతా చెప్పడానికి ఈ 4 గ్రహాలు చాలు మనకి. బృహస్పతి, శ్రీ భగవానుడు, రాహు, కేతు, ఈ 4 తీసుకుని చెప్పచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి జన్మస్థానం మీదకి బృహస్పతి వచ్చి సువర్ణమూర్తిగా రాశి మీదకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి మంచి బలమైన గోచారం ఉంది వీళ్ళకి. అలా చెప్పాలంటే వీళ్ళు దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. వృత్తిరీత్యా కానీ లేదా చదువురీత్యా కానీ ఏ కారణం చేతైనా వీళ్ళకి ధార్మిక చింతన బాగా పెరుగుతుంది. అంటే దూర ప్రయాణాలు ముఖ్యంగా చదువు కోసం వెళ్ళేవి, తర్వాత దైవ దర్శనాల కోసం వెళ్ళేవి, అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అది ముఖ్యంగా చెప్పాలి వీళ్ళకి. తర్వాత వీళ్ళకి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అయితే వీళ్ళకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే మాట్లాడేటప్పుడు సందేహం ఉంటుంది. నేను చెప్పేది కరెక్టే కాదా, ఆ సందేహం అదైతే ఉంటూనే ఉంటుంది. అది కేతు గోచారం వల్ల వచ్చింది. అది వాక్స్థానంలో సింహరాశిలో కేతు ఉన్నాడు కాబట్టి దానివల్ల వచ్చిన దుష్ప్రభావం అది. అయితే కొంతవరకు బృహస్పతి గోచారం వల్ల అది పోతుంది. 9వ స్థానంలో శని భగవాన్ సంచారం ఉంది. శని భగవాన్ సంచారం 9వ స్థానంలో అంత ప్రమాదకార్యం కాదు వీళ్ళకి, దానివల్ల ఏం ఇబ్బంది లేదు. అయితే 8వ స్థానంలో ఉన్న రాహు వల్ల వీళ్ళకి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకోని సంఘటనలు, వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోటి ఉంటుంది. అట్లాంటివి ఉన్నాయి. తర్వాత ఎవరైనా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ అంతగా కలిసి రాకపోవడం, పెట్టకపోవడం బెటర్ అంటారు. అయితే పెట్టకపోవడం కొంచెం తగ్గించుకుంటే మంచిది రాహు మారిందాక. అయితే బృహస్పతి మారడంతో 9వ స్థానం మీద దృష్టి ఉంది కాబట్టి అంతకుముందు కంటే కొంచెం మెరుగవుతుంది వీళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి. అదైతే ఉంది వీళ్ళకి. పైగా చంద్రుడి గోచారం కూడా వీళ్ళకి వేగంగా మారుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఫలితాలు కూడా వస్తాయి. తర్వాత కర్కాటక రాశి మీదకే శుక్రుడు కూడా వస్తాడు వీళ్ళకి, చతుర్థాధిపతి. అది 8వ తారీఖు తర్వాత వీళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉంటుంది. బృహస్పతితో కలిసిన శుక్రుడు, ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి అదొక యోగం. దాన్ని బృహస్పతి, శుక్రుడు, బుధుడు ముగ్గురు కలిస్తే దాన్ని సరస్వతి యోగం అంటారు. ఏ జాతకంలో అయితే ముగ్గురు కలుస్తారో దాన్ని సరస్వతి యోగం అంటారు. అది కనుక 5వ స్థానంలో కానీ 4వ స్థానంలోనే ఉంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. చదువు కూడా బాగా వస్తుంది వాళ్ళకి. వాళ్ళ చదువులో వాళ్ళని మించిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు శాస్త్రాలు బాగా చదువుతారు. తర్వాత ఏ శాస్త్రమైనా సరే వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అయితే ఇక్కడ వీళ్ళకి రాశి మీదకే శుక్రుడు వస్తాడు త్వరలో, జూన్ 2nd వీక్లో వస్తాడు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా అది కొంచెం అనుకూలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సిన ఆరోగ్యం, తర్వాత మాట గురించి జాగ్రత్తగా వాక్యం చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఆలోచించి మాట్లాడితే మంచిది. మరి విదేశీ యోగం ఉందంటారా? ఎవరైనా చదువుకోవాలి, సెటిల్ అవ్వాలి ఉద్యోగ పరంగా అని చూస్తుంటారు కదా కర్కాటక రాశి వాళ్ళకు ఉందంటారా విదేశీ యోగం? ఉందమ్మా. ఎందుకంటే విదేశీ యోగం ఎందుకు ఉందని చెప్తారంటే బృహస్పతి రాశి నుంచి 9వ స్థానం చూస్తాడు. 9వ స్థానం అనేది 9వ రాశి అనేది దూర ప్రయాణాలకు సంబంధించింది.
కాబట్టి సో బలంగా ఉంది ఆ రాశి. బలంగా ఉంది. అయితే శని భగవాన్ ఉన్నాను కాబట్టి కొంచెం అడ్డంకులు వచ్చినా కూడా బృహస్పతి దృష్టి వల్ల అవి పోతాయి. కొద్దిగా ప్రయత్నం చేస్తే వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. మరి గురువు గారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగ రంగం వాళ్ళు కూడా కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పొచ్చు అమ్మా. ఎందుకంటే కుజ భగవానుడు జూన్ 15 తర్వాత 12వ రాశిలోకి వస్తాడు. కొంచెం పై అధికారులతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ అయితే జూన్ 15 లోపల వీళ్ళకి ఏకాదశంలో ఉంటాడు కాబట్టి కుజుడు వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పాలి వీళ్ళకి. మరి గురుగారు ఈ జూన్ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? అసలే స్కూల్స్ ఓపెనింగ్ టైమ్, +1 +2 వాళ్ళకి కూడా కాలేజ్ చేంజ్ అవుతూ ఉంటారు. ఒక టెన్షన్ అనేది ఉంటుంది, ఏం తీసుకోవాలి, ఎలా కెరియర్ స్టార్ట్ చేయాలని. మరి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? విద్యార్థులకి మంత్లో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు విద్యార్థులు తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందంటారు? వీళ్ళకి విద్యకు సంబంధించి శుక్రుడు గోచారం బాగానే ఉందమ్మా వీళ్ళకి. అందుకని వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది, వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు అందులో. ఎందుకంటే శుక్రుడు గోచారం ఏకాదశ స్థానంలో, ఆ తర్వాత ద్వాదశంలో, కొంతమంది విద్య కోసం దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత జన్మరాశి మీద కూడా వస్తుంది కాబట్టి గురువుతో కలిసి వీళ్ళకేం విద్య సంబంధించి ఇబ్బంది వస్తుందని అయితే నేను చెప్పను. నేను వీళ్ళకి అనుకూలంగానే ఉంటాను, బాగానే ఉంటుంది వాళ్ళకి. కాబట్టి పై చదువులు చదివే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సీట్లు వస్తాయి. తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాడికి ప్రతిఫలం ఉంటుంది, మంచి ర్యాంకులు అవన్నీ వస్తాయి. సో ఆ రకంగా చూస్తే వీళ్ళకి విద్యార్థులందరికీ చాలా బాగుంటుంది. గురుగారు, ఈ ప్రేమ వివాహాలు కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్రేమికులకి ఏమైనా శుభవార్తలు వినడం ఉంటాయంటారా? స్త్రీలకు బాగానే ఉంటుంది, పురుషులు కొంచెం ఆలోచించాలి. స్త్రీలకు ఎందుకు బాగుంటుందంటే కుజుడికి సంబంధించిన గోచారం చూడాలి ఇక్కడ. అది బాగానే ఉంది ఈసారి, వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి అది బాగానే ఉంటుంది, అది వాళ్ళకి బాగానే ఉంటుంది. పురుషులకి ఏమవుతుందంటే అది కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి. ఎందుకంటే 7వ స్థానంలో శని 9లో ఉన్నాడు కాబట్టి అది కొంచెం వీళ్ళకి నెగిటివ్ అనే చెప్పాలి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు వీళ్ళకి. అంటే కుటుంబంలో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, కేతు సంచారం వల్ల, కుటుంబ స్థానంలో కేతు సంచారం వల్ల. అయితే ఈ బృహస్పతి సంబంధించిన గోచారం వీటన్నిటిని అధిగమిస్తుంది. అయితే మిక్స్డ్గా ఉంటుంది, అంటే అంత బాగుంటుందని చెప్పలేము, అంత బాగలేదని కూడా చెప్పలేము. బట్ అప్పుడప్పుడు చిన్న చిన్న అపార్థాలు వస్తుంటాయి, వాటిని అధిగమించవచ్చు. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో కూడా నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుంది, మంచి ముహూర్తాలు కూడా ఉంటాయి అప్పుడు. మరి ఎవరికైతే వివాహం జరగలేదో వివాహం కుదిరే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా నిజ జ్యేష్ఠ మాసంలో? ఉన్నాయమ్మా. ఎందుకంటే శని భగవాన్ 9వ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి 7వ స్థానాధిపతి, ఆయన మీదకి బృహస్పతి దృష్టి వస్తుంది కాబట్టి వివాహం సంబంధించిన అంశాలన్నీ ముందుకెళ్తాయి. ఎందుకంటే ఆయన శని భగవానులు వచ్చే నెగిటివిటీస్ అన్ని తీసేస్తాడు ఉచ్చలో ఉన్న బృహస్పతి. అయితే కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి కొంచెం లేజినెస్ పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళకి లావు పెరిగే, వెయిట్ పెరిగే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలామంది కర్కాటక రాశి వాళ్ళని చూడండి, మీరు జూన్ నుంచి అక్టోబర్ దాకా, ఆ రకంగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం జూన్ దాకా చూస్తే గ్యారంటీగా కనీసం 2-3 కేజీలు పెరుగుతారు, కనీసం 4-5 కేజీలు పెరుగుతారు. వెయిట్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే కారణం ఏంటంటే బృహస్పతి ఎప్పుడైతే జన్మరాశిలోకి వస్తాడో వాళ్ళ వెయిట్ పెరుగుతుంది. మరి గురుగారు, ఈ కర్కాటక రాశి వారు అందరూ కూడా ఈ మాసంలో ఏ దైవారాధన చేయొచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకొస్తే ఈ మాసం బాగుంటుంది అంటారు? వీళ్ళకి ముఖ్యంగా ఏముంటుందంటే రాహు సంబంధించిన నెగిటివ్ రిజల్ట్స్ తగ్గాలంటే రాహుకేతులకు సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి కొంతవరకు ఆరోగ్యము, తర్వాత అపార్థాలు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీంతోపాటు శని భగవాన్ సంచారానికి ఇబ్బంది లేదు వీళ్ళకి, గోచారానికి ఇబ్బంది లేదు కాబట్టి బృహస్పతికి సంబంధించిన అనుకూలతను పెంచుకోవాలంటే బృహస్పతికి సంబంధించిన స్తోత్రాలు, గురు స్తోత్రాలు కొన్ని చదువుకోవాలి. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి స్తోత్రం, దత్తాత్రేయ స్వామి స్తోత్రం ఒకటి ఉంది, స్థిర చిత్తీకరణ స్తోత్రం. అలాగే దాని ఉద్దేశం ముఖ్యం ఏంటంటే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది ఆ స్తోత్రం. చిత్త స్థిరీకరణ స్తోత్రం ఉంటుంది, చిత్త స్థిరీకరణ స్తోత్రం. ఆ స్తోత్రం చదువుకోవడం వల్ల వీళ్ళకి మనసు స్థిరంగా ఉండి వాక్కు బాగా వస్తుంది వీళ్ళకి, దానివల్ల అపార్థాలు తగ్గుతాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.